నీటిలో స్వేచ్ఛగా తిరిగే చేపపిల్ల ఒడ్డున పడ్డప్పుడు తనది కాని వాతావరణంలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై గిలగిలా కొట్టుకుంటుంది. ఆస్తమా బాధితుల పరిస్థితి అచ్చంగా ఇలానే ఉంటుంది. మనదైన వాతావరణంలో ఉన్నప్పటికీ శ్వాస మార్గాలు సన్నగా కుచించుకుని పోవడంతో ఊపిరి సరిగా ఆడదు. దీంతో గాలి పీల్చుకోవడానికి బాగా కష్టపడుతుంటారు. ఈ శ్వాస కష్టాలను అధిగమించేందుకు ఇన్హేలర్లు చక్కగా సాయపడతాయి. అయితే ఇన్హేలర్లపై సరైన అవగాహన లేకపోవడం, వాటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకపోవడం వల్ల చాలామంది ఆస్తమా బాధితులు ఇన్హేలర్లతో కుస్తీలు పడుతుంటారు. శ్వాస కష్టాల్ని తేలిక చేసే ఇన్హేలర్ల వాడకం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఆస్తమా అనేది ఇదొకటి దీర్ఘకాలిక శ్వాసనాళాల వ్యాధి అండి. ఇది ముఖ్యంగా మనం చూసినట్టయితే శ్వాసనాళాలు కాంట్రాక్ట్ అంటే కుంచుకుపోవడం వల్ల శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది అనేది ఉంటుంది. ఇది మైల్డ్ టు సివియర్, అంటే కొంతమందిలో తక్కువగా ఉండొచ్చు, కొంతమందిలో చాలా సివియర్గా ఉండొచ్చు. ఇది ఏ ఏజ్ గ్రూప్లోనే రావచ్చు. ముఖ్యంగా మనం జెనెటిక్గా కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. జెనెటిక్గా వచ్చే వాళ్ళలో ఇది మనము చిన్నపిల్లల వయసు నుంచే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆస్తమాకు మందులు ఎప్పుడు, ఇన్హేలర్లు ఎప్పుడు? ఆస్తమాకి ఇప్పుడున్న గైడ్ లైన్స్ ప్రకారం మనం చూసినట్టయితే ఇన్హేలర్స్ చాలా బెటర్ అండి. ఇన్హేలర్స్లో మనము మైక్రోగ్రామ్ డోసెస్లో అంటే ఓరల్ ట్యాబ్లెట్లో ఇచ్చే దాంట్లో దాదాపు 1000వ వంతు మోతాదులోనే మనం ఉపశమనం లభించవచ్చు. అందువల్ల ఇన్హేలర్స్ రూపంలో వాడడం, డైరెక్ట్గా ఊపిరితిత్తులకు డెలివరీ అయ్యే విధంగా ఇన్హేలర్స్ వాడడం చాలా చాలా బెటరు. అండ్ ఇన్హేలర్స్ గురించి చాలామందిలో చాలా అపోహలు ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా వాడచ్చు, ఏజ్ గ్రూప్ పెద్దవాళ్ళలో కూడా వాడచ్చు. చాలామంది మా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఇప్పటి నుంచే ఇన్హేలర్ వాడితే ఎలా డాక్టర్ గారు, చిన్న వయసు కదా అని అంటుంటారు. కానీ అది తప్పు. ఒకవేళ ఆస్తమా ఉన్నట్టయితే రెగ్యులర్గా ఇన్హేలర్ వాడాలి. దానివల్ల వ్యాధి పూర్తి కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల ఊపిరితిత్తుల్లో శ్వాసలో ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇన్హేలర్స్ వాడకున్నట్టయితే వ్యాధి ముదిరిపోయే అవకాశం ఉంటుంది. జనరల్గా ఆస్తమా మనం చూసినట్టయితే ఇది ఇన్హేలర్స్కి మందులకి రెస్పాండ్ అయ్యే వ్యాధి. ఒకవేళ చాలా రోజులు మందులు వాడకుండా ఉన్నట్లయితే ఎయిర్వేలో పర్మనెంట్ చేంజెస్, రీమోడలింగ్ వచ్చి ఎయిర్వేలు శాశ్వతంగా కుంచుకుపోయే అవకాశం ఉంటుంది. కనుక ఇన్హేలర్స్ వాడడం బెటర్. టాబ్లెట్స్ అనేది ఇన్హేలర్తో పాటు ఒక్కొక్కసారి ఆస్తమా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇస్తూ ఉంటాం. కాకపోతే రెగ్యులర్గా మాత్రము టాబ్లెట్స్ రూపంలో మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ఇన్హేలర్లతో మందుల్ని ఎలా పీల్చాలి? ఇన్హేలర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో జరిపిన ఒక పరిశోధన ప్రకారం దాదాపు ఇన్హేలర్ వాడేలో 40% మంది ఇన్హేలర్ సరిగ్గా యూజ్ చేయడం లేదని తెలుస్తుంది. ఇన్హేలర్ వాడేటప్పుడు మనం ముఖ్యంగా చూసినట్టయితే ఇన్హేలర్ మొదట చాలా జాగ్రత్తగా షేక్ చేయాలి. ఒక నిమిషం పాటు గట్టిగా షేక్ చేయాలి. తర్వాత నోట్లో పెట్టుకొని పెదాలు కంప్లీట్గా మూసివేసి ప్రెస్ చేసిన తర్వాత, అంటే ప్రెస్ చేయడాన్ని యాక్టివేషన్ అంటారు. ఒకసారి యాక్టివేషన్ చేసిన తర్వాత గుండెల నిండుగా, ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకోవాలి. లైక్ అలా పీల్చుకొని ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు శ్వాస ఆపుకోవడం ఉంటే ఇన్హేలర్ యొక్క మందు ఊపిరితిత్తుల్లోకి సమంగా స్ప్రెడ్ అవుతుంది. దాని తర్వాత ముక్కుతో గాలి వదిలేయాలి. ఇన్హేలర్ వాడిన వెంటనే నోరు శుభ్రం చేసుకోవడం మంచిది. గార్గ్లింగ్ విత్ వాటర్ ఆర్ నీళ్లు తాగడం మంచిది. చాలామంది ఇన్హేలర్ వాడేటప్పుడు అది నోరు బయట పెట్టి కొట్టడం చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు డైరెక్ట్ వాడడంలో ఇబ్బంది కనుక ఉన్నట్టయితే స్పేసర్ అనే ఒక డివైస్ ఉంటుంది, దాంట్లో పెట్టుకొని దాన్ని యూజ్ చేసి దాని ద్వారా పీల్చుకోవడం బెటర్. ఎవరైనా పల్మనాలజిస్ట్ సంప్రదిస్తే వాళ్ళు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్హేలర్లకు అలవాటు పడిపోతారనే నమ్మకం నిజమేనా? అడిక్షన్ అనేది వర్డ్ ఇక్కడ రాదండి. బేసిక్గా చెప్పినట్టయితే మనం కంట్రోల్కి వచ్చిన తర్వాత మందులను కొంతవరకు మానివేయడం జరుగుతుంది. అడిక్షన్ అనే ప్రాబ్లము ఆ ప్రకారం మనం యూజ్ చేయకూడదు. సిమ్టమ్స్ కనుక కంట్రోల్లో ఉన్నట్టయితే మీ డాక్టర్లే కొద్ది రోజులు దాన్ని మధ్యలో మానివేయడం జరుగుతుంది. ఇన్హేలర్స్కి అడిక్షన్ అంటే ఏముండదు. ఒకప్పుడు చూసినట్టయితే మనము ఓన్లీ బ్రాంకోడైలేటర్ ఇన్హేలర్స్ మాత్రమే ఉండేది, అంటే శ్వాసనాళాల్లో ఏర్పడిన ఇబ్బందిని తాత్కాలికంగా నివారించేది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకు కాంబినేషన్ ఇన్హేలర్స్, అంటే కంట్రోలర్ అండ్ రిలీవర్ మందులు ఉన్న కాంబినేషన్ ఇన్హేలర్స్
వచ్చాయి. అంతేకాకుండా ఇన్హేలర్స్లో లాంగ్ యాక్టింగ్ అంటే ఒకసారి తీసుకున్నట్టయితే దగ్గరగా 12 గంటల వరకు పనిచేసే, ఎక్కువసార్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా లాంగ్ యాక్టింగ్ కాంబినేషన్స్ కూడా వచ్చినాయి. ఇంకా అన్కంట్రోల్డ్ పీపుల్స్లో ఒక్కొక్కసారి మనము వేరే స్పెషల్ ఇంజెక్షన్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఆస్తమాలో. ఇన్హేలర్ల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమాలో ముఖ్యంగా మనం చూసినట్టయితే చాలా కొద్ది మందిలోనే ఫుడ్ ఎలర్జీస్ అవన్నీ ఉంటాయి, కానీ చాలా ఎక్కువ మంది చాలా పదార్థాలు తినకుండా మానివేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నిల్వ పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. అట్లనే చాలా చల్లటి పదార్థాలు అంటే ఫ్రిడ్జ్లో ఉంచి చల్లటి పదార్థాలు తీసుకోకుండా ఉండకూడదు. అండ్ ఎక్కువగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలు, తర్వాత ఎక్కువగా పొప్పడి అవన్నీ ఉన్న ప్రాంతాలను అవాయిడ్ చేయడం మంచిది. ఇంట్లో పెట్స్ ఉన్నట్టయితే ఒక్కొక్కసారి పెట్స్ వల్ల కూడా మనకు ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆస్తమా ఉన్న వాళ్ళలో కొంత పెట్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఆహార పదార్థాలకు వచ్చినట్టయితే నిల్వ ఆహార పదార్థాలు, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ అంటే ఆహార పదార్థాల రంగుని పెంచడానికి ఉపయోగించే ఏజెంట్స్ ఉన్న పదార్థాలు, లేదంటే ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్ తీసుకునే పదార్థాలు అంటే చిల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. మామూలుగా అయితే అన్ని ఆహార పదార్థాలు వీలైనంతగా తీసుకుంటేనే మంచిది.